జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావో చెప్పు. సాంస్కృతిక కార్యక్రమాల్లో నువ్వు కూడా నృత్యం చేస్తున్నందుకు. నేను నాట్యం ఆడుతున్నానా? ఏ ప్రోగ్రామ్? ఏమీ తెలియనట్టు అలా అడుగుతావేంటి? కార్తీక దీపం ఉత్సవాలలో నేను పాడుతుంటే నువ్వు నాట్యం చేస్తున్నావు కదా. వాట్? నేను నాట్యం చేస్తానని ఎవరితో చెప్పలేదే. నాతో కూడా చెప్పలేదు. అయినా దాచిపెట్టడానికి అదేం సీక్రెట్ కాదు కదా. అందుకే అమ్మ నీ పేరు కూడా రాసింది. ఆద్య, ఇదిగోమ్మా. మా నాన్న నాకిచ్చిన గజ్జల్ని మీ అమ్మకిస్తే సంధ్య నీకిచ్చింది. ఈ గజ్జల్ని కట్టుకొని అమెరికాలో నృత్య ప్రదర్శన చేసి శభాష్ అనిపించుకున్నా. మళ్ళీ ఇప్పుడు రామాలయంలో నువ్వు నాట్యం చేసే సందర్భం వచ్చింది. నన్ను అడగనే లేదు, నా పేరు రాసేస్తే ఎలా? ఆద్య, నేను నిన్ను అడగలేదు కానీ నన్ను మీ అమ్మ అడిగింది. నా కూతురు అయోధ్యలో అమెరికా అమ్మాయిలా లేదని, 16 అణాల తెలుగింటి ఆడపిల్లలానే ఉందని, ఏ లోకాన ఉన్నా సరే తను మురిసిపోవడానికి నిన్ను ఈ గజ్జ కట్టుకోమంది. ఇంట్లో ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. నువ్వేం ఆలోచించుకో. మా అమ్మ నన్ను ఈ గజ్జల్ని ముట్టుకొనిచ్చేదే కాదు. అలాంటిది నీ చేతికిచ్చిందంటే నువ్వే అర్థం చేసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.